అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుడి మాటలు మన ఆత్మీయ క్షేమం కొరకు దీవించి మనతో మాట్లాడను గాక. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వచనాల్లో ఈ వచనం కూడా ఒకటి. బైబిల్ గ్రంథంలో ముఖ్యమైన కొన్ని వచనాలు ఉన్నాయి, అన్ని ముఖ్యమైనవే. అందులో మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకునేవి, మనందరికీ కూడా ఎంతో అవసరమైనవి కొన్ని వచనాలు ఉన్నాయి. వాటిలో ఈ వచనం ఒకటి. ఏమని చదివాం? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. ఒకటి, దేవుని ప్రేమించే వారికి వారి యొక్క జీవితంలో, వారి యొక్క కుటుంబంలో ఏ పరిస్థితి అయినా కానీ, ఏ సందర్భమైనా కానీ దేవుడు అన్నిటినీ కూడా మేలు కొరకే చేస్తున్నాడట. హల్లెలూయా. మేలు కొరకే, మేలు కొరకే. ఈ మాటే ఈరోజు మన మనసులో ఉంచుకోవాలి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారందరికీ వారి జీవితంలో, వారి కుటుంబంలో అన్నిటినీ కూడా దేవుడు దేనికోసం చేస్తాడట? మేలు కోసమే, మేలు కోసమే. ఈ మాట మనకు అర్థమైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తాం. ఈ మాట మనకు అర్థమైతే దేవుడు మన జీవితంలో జరిగించే వాటిని ప్రేమతో స్వీకరిస్తాం. దేవుని ప్రేమించుట అంటే ఏంటి? దేవుని ప్రేమించుట అంటే ఏంటి? దేవుడు తన వాక్యంలో చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం జాగ్రత్తగా చదవాలి, వాటిని అర్థం చేసుకుని మన యొక్క జీవితంలో పాటించాలి. దేవుడిని ప్రేమించడం అంటే ఏంటి? దేవుడు చెప్పే మాట వినటమే, దేవుని మాట ప్రకారం మనం జీవించటమే దేవుని ప్రేమించుట. యోహాను మొదటి పత్రిక, మళ్ళీ ఇక్కడికి వద్దాం. యోహాను మొదటి పత్రిక చూడండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. చదవగలిగిన వాళ్ళందరూ చదవండి, పర్లేదు. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట అన్నాడు. దేవుని వాక్యము ప్రకారము మనము జీవించుటే దేవుని ప్రేమించడం అంటే. వాక్యం ప్రకారం మనం జీవించడమే దేవుని ప్రేమించడం అంటే. దేవుని ప్రేమించడం అంటే రోజు మందిరానికి వెళ్ళడం కాదు. దేవుని ప్రేమించడం అంటే మన జేబులో ఉన్నవి కానుకలుగా ఇవ్వటం కాదు. దేవుని ప్రేమించడం అంటే దేవుని వాక్యము చొప్పున మనము జీవించుట. అన్ని కలిపి ఒక మాటలో చెప్పాడు. వాక్యము ప్రకారం మనము జీవించలేదు అంటే మనం దేవుని ప్రేమించట్లేదని అర్థం. మళ్ళా వెనక్కొచ్చి నేను చెప్తున్నాను, వాక్యము ప్రకారం మన జీవితం లేదు అంటే మనం దేవుని ప్రేమించడం లేదు. నువ్వు రోజు మందిరానికి వెళ్ళు, నీకున్నదంతా దేవునికి ఇచ్చేయి. నీవు యేసు ప్రభువుని గురించి సువార్త మాటలు చెప్పు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయి. ఇన్ని చేసినా కానీ వాక్యము ప్రకారం నీ జీవితం లేదంటే, వాక్యం ప్రకారం నీ జీవితం లేదంటే, నీ నడవడిక లేదంటే, నీ ప్రవర్తన లేదంటే, నువ్వు ఎన్ని చేసినా కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించడం లేదని అర్థం. మనము మన జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుండి మరలా పడుకునే వరకు మన జీవితంలో ప్రతిరోజు 24 గంటలు, వారం దినాలు 24/7 మన జీవితంలో
మన యొక్క మాటలు ఏవైతున్నాయో